ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నయనతార కొత్త సినిమా ఏంటి? దీనిపై చాలా కాలంగా సస్పెన్స్ నడుస్తోంది. ఎందుకు న్యూ మూవీ సైన్ చేయడం లేదు? యాక్టింగ్ కు బై బై చెప్పేసి పిల్లల ఆలనా పాలన చూసుకుంటోందా? నయనతార ఒక్కసారిగా హౌస్ వైఫ్ అయిపోయిందా? అందుకే యాక్టింగ్ కి దూరమైందా? ఇలా చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పేస్తోంది. చేతిలో ఎప్పుడు 5-6 సినిమాలతో కలకళ్లాడే నయనతార 3 సినిమాలే చేస్తోంది. ఒకటి పూర్తయితే మరో 2 సెట్స్ పై ఉన్నాయి. సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? గ్యాప్ తీసుకుందా లేదంటే ఛాన్స్లు ఇవ్వడం మానేశారా అన్న డిస్కషన్ నడిచింది. జవాన్ లాంటి 1000 కోట్ల సినిమా ఉన్నా కెరీర్ ఎందుకు ఊపందుకోలేదు అన్న డౌట్ ఫ్యాన్స్ ను ఇబ్బంది పెట్టింది. సరోగసి పద్ధతిలో పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత కూడా కొత్త సినిమాలు ఒప్పుకున్న నయనతార బ్రేక్ ఇవ్వాలి అనుకోలేదు. పెంచిన రెమ్యూనరేషన్ తో ఈ అమ్మడిని భరించలేక ఆఫర్స్ ఇవ్వడం లేదా అన్న డౌట్ కూడా ఉంది. చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉండే నయన్ విఘ్నేష్ శివన్ కోసం నిర్మాతగా మారాల్సి వచ్చింది. ప్రొడ్యూసర్ గా బిజీ అయిందా? అందుకే కొత్త సినిమాలు ఒప్పుకోలేదా? అయితే వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ మమ్ముట్టి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. నయనతార కేరళ కుట్టి కావడంతో ఆమె కెరియర్ మలయాళ సినిమాతో మొదలైంది. ఆ తర్వాత తెలుగు, తమిళ్లో స్టార్ గా ఎదిగింది. ఇక్కడ ఎంత బిజీ అయినా మధ్య మధ్యలో మదర్ టంగ్ లో సినిమాలు చేస్తూనే ఉంది. నయనతార ప్రెజెంట్ డియర్ స్టూడెంట్స్ అనే మలయాళ సినిమా చేస్తోంది. ఇది కాకుండా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. మమ్ముట్టితో చాలా సార్లు జతకట్టిన నయన మరోసారి ఆడిపాడనుంది.